నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే 984 మందిలో మెరిట్ అభ్యర్థులు లేరా అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 6 సెంటర్ల నుంచి టాప్ 500లో ఎవరూ లేరు. సో గ్రూప్ 1 అవకతవకలపై అభ్యర్థుల పోరు ఉధృతం, రాజకీయ పార్టీల సహకారం కోరిన నిరుద్యోగులు నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం, కార్యాచరణ ప్రకటించే అవకాశం అంటూ ఏదైతే గ్రూప్ 1 పైన ఏదైతే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని సెంటర్స్లో టాప్ 500లో ఒక్క అభ్యర్థి కూడా లేరని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క పేపర్స్ ఎవాల్యుయేషన్ పైన రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తనిస్తున్నారండి. ఒక్క సెంటర్లో 1000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్ 500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. 2 సెంటర్ల నుంచి 74 మంది టాప్ 500లో ఉండడం జరిగింది. అంటే కేవలం మొత్తంగా ఇవ్వబడినటువంటి సెంటర్లలో కేవలం 2 సెంటర్ల నుంచి టాప్ 500లో 74 మెంబర్స్ ఉన్నారంటూ ఇక్కడ ప్రధానంగా ఒక వార్త రాశారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండటం, ఎక్కువ మంది రాసిన చోట వారి నుంచి ఒక్కరు కూడా మనకు ఒక్కొక్కరు లేకపోవడం కూడా పలు అనుమానాస్పదకు తావిస్తుందంటూ అభ్యర్థులు చెప్తున్నారంటే ఇక్కడ వార్తను కవర్ చేశారు. ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెయిన్స్లో అవకతవకలు ఆరోపణలపైన రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో మనకు ప్రధానంగా చూసుకుంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టులో GRLలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఒకే సెంటర్ నుంచి అత్యధికులు టాపర్లుగా సాధించడం, మరికొన్ని సెంటర్ల నుంచి ఒకరు కూడా లేకపోవడం అక్రమాలకు నిదర్శనమని క్యాండిడేట్స్ చెప్తున్నారంటూ ఒక వార్తనిచ్చారు. కొన్ని సెంటర్లో కాపీయింగ్ జరిగిందా లేక కావాలని ఎక్కువ మార్కులు వేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 పైన వివిధ అంశాలపైన వివిధ అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ పైన వాళ్ళ యొక్క సందేహాలపైన ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా కవర్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటి నుండి JEE మెయిన్ 2 పరీక్షలు అంటూ ప్రధానంగా ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో IITలు, NITలు, బీటెక్, BArc, B ప్లానింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్స్ 2 పరీక్షలను బుధవారం నుంచి ప్రారంభమై 9వ తేదీ వరకు ముగుస్తాయంటే ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో BE, బీటెక్ అభ్యర్థులకు, 9న B ప్లానింగ్, BArc విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయంటూ, అదేవిధంగా ఆన్లైన్లో జరగనున్న ఈ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెంట్ ఈ నెల 4న పేపర్ల వారీగా అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో విడుదల చేయనుందంటూ మనకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు 4వ తేదీ వరకు పేపర్ల వైజ్గా మనకు విడుదల చేస్తున్నట్టు ఇక్కడ వార్తను ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఒక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా చూసుకున్నట్టయితే NTPCలో 182 ఇంజనీరింగ్ పోస్టులు అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ న్యూఢిల్లీలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్. సో ఇది గతంలో ఈ యొక్క అంశం పైన ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తంగా 182 పోస్టులు నోటీస్ చేయడం జరిగిందండి. సో ఈ పోస్టుల వివరాలను కూడా మనకి ఇంజనీర్ RE సివిల్ 40 పోస్టులు, ఇంజనీర్ IT పోస్టులు, ఇంజనీర్ RE మెకానికల్ 15 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ RE హ్యూమన్ రిసోర్సెస్ 7 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ RE ఫినాన్స్ 28 పోస్టులు, ఇంజనీర్ RE IT 4 పోస్టులు, ఇంజనీర్ RE కాంట్రాక్ట్ మెటీరియల్కి సంబంధించి 10 పోస్టులను వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకు డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో BE, బీటెక్, సివిల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, IT క్వాలిఫై అవుతూ, దీంతోపాటు మనకు ME డిగ్రీ, CA, CMA, PG, మనకు PGDM, MBA ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ వీళ్ళకు పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే సంవత్సరానికి 11 లక్షల రూపాయలు అనేది ఫిక్స్డ్ పే స్కేల్ ఉండడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 11 ఏప్రిల్ 2025 అనే లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 మే 2025 అనేది ఉండడం జరుగుతుంది.
సో మరింత సమాచారం కోసం కూడా ngel.in/careers అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 పోస్టులు అంటూ మనకు ప్రధానమైన ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో ఇది కాంట్రాక్ట్ బేస్ పైన మనకి ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా ఉండడం జరుగుతుంది. దీనిపైన కూడా గతంలో ఆల్రెడీ ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 146. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే పోస్టుల యొక్క వివరాలు చూసుకున్నట్టయితే డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ఒక పోస్టు, ప్రైవేట్ బ్యాంకింగ్ రేడియన్స్ ప్రైవేట్ ఒక పోస్టు, అదేవిధంగా గ్రూప్ హెడ్ 4 పోస్టులు, అదేవిధంగా చూసుకుంటే టెరిటోరియల్ హెడ్ 17 పోస్టులు, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 101 పోస్టులు, అదేవిధంగా హెల్త్ స్ట్రాటజిస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి 18 పోస్టులు. మనకు ప్రధానంగా చూసుకుంటే ప్రోడక్ట్ హెడ్ మనకు అందులో ప్రైవేట్ బ్యాంకింగ్ ఒక పోస్టు, పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ ఒక పోస్టు. సో దీనికి అన్నిటికీ ఈ పోస్టులన్నిటికీ ఎలిజిబిలిటీ ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు 57 సంవత్సరాలు, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకర్కు 33 నుంచి 50 సంవత్సరాలు, గ్రూప్ హెడ్కు 31 నుంచి 45 సంవత్సరాలు, టెరిటరీ హెడ్కు 27 నుంచి 40 సంవత్సరాలు, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కు హెల్త్ స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి 24 నుంచి 45 ఏళ్ళు, పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్టుకు 22 నుంచి 35 ఏళ్ళు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూను బేస్ చేసుకునే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15th ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ www.bankofbaroda.in అనే ఒక వెబ్సైట్లో లాగిన్ అయి పూర్తి సమాచారం తెలుసుకొని అక్కడే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో మీరు ఫిలప్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే ఎన్రోల్ కూడా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నైగ్రీమ్ షిల్లింగ్స్లో 130 గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు అంటే ఒక ప్రధానమైనటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన వార్తను కూడా మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్లో మనకు ప్రధానంగా వివిధ డిపార్ట్మెంట్లలో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ 105 పోస్టులు, స్టోర్ కీపర్ 3 పోస్టులు, రేడియోగ్రాఫర్ 3 పోస్టులు, మెడికల్ సోషల్ వర్కర్ 1 పోస్టు, టెక్నీషియన్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ 2 పోస్టులు, టెక్నీషియన్ మనకు అదేవిధంగా చూసుకున్నట్టయితే న్యూక్లియర్ మెడిసిన్ 4 పోస్టులు, హెల్త్ ఇన్సూరెన్స్ 1 పోస్టు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 1 పోస్టు, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 పోస్టు, ఫార్మసిస్ట్ 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉందండి, ఈసీజీ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది, శానిటరీ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్ 1 పోస్ట్ ఉంది, రికార్డ్ క్లర్క్ 1 పోస్ట్ ఉందండి, డ్రైవర్ గ్రేడ్ 3 1 పోస్ట్ ఉంది, డార్క్ రూమ్ అసిస్టెంట్ కూడా 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ కానీ బీఏ కానీ బీఎస్సీ కానీ బీటెక్ డిప్లొమా ఇంటర్ 10th క్లాస్ సో జిఎన్ఎం అదేవిధంగా ఎంఏ లేదా ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ డి ఫార్మసీతో పాటు ఇవన్నీ ఉంటేనే సరిపోదండి క్వాలిఫికేషన్లో మనకి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో మరి ఏజ్ వచ్చేసరికి 27 నుంచి 35 ఇయర్స్కు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ను బేస్ చేసుకొని మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారానే మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ 20 ఏప్రిల్ 2025 అనేది దీనికి మనకు లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం NEIGRIHMS.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుందండి. మరొక సమాచారం మనం గమనించుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అంటూ ఒక కీలకమైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఆన్ ఏ contractual basis. The total number of posts is 13. The application fee is ₹400. The last date for online applications is 15th April 2025. ఇదే కాకుండా మనకు మరొక కీలకమైన అప్డేట్స్ చూసుకుంటే స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి సో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పంజాబ్ ఆఫ్ టాటా మెమోరియల్ సెంటర్ ఈజ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఆన్ ఏ కాంట్రాక్చువల్ బేసిస్. The total number of posts is 18.
ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ 5th April 2025. సో ద నెక్స్ట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ ఇన్వైట్స్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద మేనేజర్ పోస్ట్ ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్. ది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈజ్ 17. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ బిఫోర్ 14th April 2025 అనేది గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణలో కీలకమైనటువంటి చాలామంది నిరుద్యోగ యువతకు సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో భాగంగా వాళ్ళ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పాలసీని కానీ ఒక పథకాన్ని కానీ ప్రకటించడం జరిగింది, రాజీవ్ యువ వికాసం. దానికి మనకు డేట్ను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అప్లికేషన్ డేట్ను కూడా. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు అంటూ ఒక ప్రధానమైన వార్తను మనకి ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఈ నెల ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రాండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ నుంచి సిఎస్ శాంతకుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ యువత సంతకాలపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టాం. మండల పరిషత్ పురపాలిక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలి, అభ్యర్థులు అక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలంటూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు పేర్కొన్నటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా April 14th వరకు మనకు డేట్ ఉంది, అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. దీని విధి విధానాలకు సంబంధించి గతంలో ఆల్రెడీ ఎపిటం కూడా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ MBA అంటున్నారు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITలో ఈ క్రింది ప్రోగ్రామ్స్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైందంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ MBA ఈవినింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. సో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ MBA మనం చేయాలంటే కనీసం 60% మార్కులతో డిగ్రీ క్వాలిఫై అయితే, సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్టయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ MBA చేయడానికి ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి అప్లికేషన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. April 15th లాస్ట్ డేట్. దీనికి సంబంధించి dmsiitt.ac.in వెబ్సైట్లో పూర్తిస్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు HPCLలో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇవ్వడం జరిగింది. ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందండి. మొత్తం ఖాళీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ JE మెకానికల్ 11, JE ఎలక్ట్రికల్ 17, JE మనకు ఇన్స్ట్రుమెంటేషన్ 6 పోస్టులు, JE కెమికల్ 1 పోస్టు, JE ఫైర్ అండ్ సేఫ్టీ 28 పోస్టులు అనేది ఉండడం జరిగిందండి. సో దీనికి ఎలిజిబుల్ ఏంటంటే మెకానికల్ కానీ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ టెక్నాలజీ, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో అంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకమైన నేను చెప్పినవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎలిజిబిలిటీస్ అండి. సో ఇందులో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు. SC/ST అభ్యర్థులు అయితే దివ్యాంగ అభ్యర్థులకు 50% మార్కులు వస్తే సరిపోతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ మించి ఉండకూడదు. SC/STలకు 5 ఏళ్ళు, OBCలకు మనకు ప్రధానంగా చూసుకుంటే నాన్ క్రిమినల్లకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 15 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 5 ఏళ్ల రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు 1180 రూపీస్ ఉంటుంది. SC/ST దివ్యాంగులకు ఎలాంటి ఫీజు అనేది ఉండదండి. సో వేతనం వచ్చేసరికి సాలరీ పే స్కేల్ వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 వరకు మూల వేతనానికి అదనంగా DA, HRA, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. వైద్య బీమా సదుపాయాలు కూడా ఉంటాయంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క సెలక్షన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, ఫిజికల్ ఫిట్నెస్. సో మనకు ప్రధానంగా చూసుకుని ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తుంటారు. CBT అనేది ఆబ్జెక్టివ్ విధానంలో 2 పార్లు మనకు ఇది ఉండడం జరుగుతుంది. పార్ట్ A జనరల్ యాప్టిట్యూడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ కూడా మనకు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ఉండడం జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఎవరైతే ఈ CBTకి క్వాలిఫై ఉన్నారో వాళ్ళను గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్,
అదేవిధంగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకు వైద్య పరీక్షలు, ఫిజికల్ ఫిట్నెస్, ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి టోటల్ సెలక్షన్ కంప్లీట్ చేస్తారు. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇందులో మ్యాక్సిమం మనకు ప్రధానంగా మినిమం మార్కులను బేస్ చేసుకొని మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దశలోనూ కనీస మార్కులు సాధించిన వారిని కేటగిరీల వారిగా తుది దశలో ఎంపిక చేస్తారు. సిబిటి సిలబస్ విధానం త్వరలోనే వెబ్సైట్లో ఉంచుతామని ఇక్కడ ప్రధాన వార్త ఇచ్చారు. సో దీనికి అన్నిటి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2025 ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం కూడా మీరు hindustanpetroleum.com/careers అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇక్కడ మరొక ప్రధాన వార్త చూసుకుంటే 56% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అంటూ ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి పై పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక అంటూ బోధనా నాణ్యత నిర్వీర్యంపైన హెచ్చరిక అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక ఎడ్యుకేషనల్ అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ మనకు టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ముంబైలో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు ఇది ఆల్రెడీ ఇందాక మనం ఇదే సెషన్లో మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇదే అంశాన్ని మనము ఇందాక కూడా కవర్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే రైట్స్ లిమిటెడ్లో కన్సల్టెంట్లు అంటూ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ లిమిటెడ్లో మనకు కన్సల్టెంట్ పోస్టులకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ మనకు ప్రధానంగా చూసుకుంటే ఎక్విప్మెంట్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఒక పోస్టు, అదేవిధంగా ఇండివిజువల్ కన్సల్టెంట్ టెండర్ డాక్యుమెంట్ స్పెషలిస్ట్ సంబంధించి ఒక పోస్టు. సో దీనికి ఎలిజిబిలిటీ సరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఎంబీఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. ఏజ్ వచ్చేసరికి 62 ఇయర్స్ మించకూడదు. సో స్పేస్కి వెళ్ళేసరికి నెలకు పోస్టుకు 2,40,000 నుంచి పోస్ట్ 2కు సంబంధించి 2,20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తుంటారు. ఆన్లైన్ అప్లికేషన్స్కు 15 ఏప్రిల్ 2025 అనేది మనకు లాస్ట్ డేట్గా ఉంటుంది. సో వెబ్సైట్ వచ్చేసరికి దీనికి సంబంధించి rites.com/careers అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎపిటమ్ పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను మనకు సపరేట్ పేపర్ అండి తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు సపరేట్ పేపర్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకు ఏప్రిల్ 2 వెడ్నెస్డే నాడు మనకు అంటే ఏప్రిల్ 2 ఇప్పుడు కమింగ్ వెడ్నెస్డే రోజున మనకి ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉదయం 10 గంటలకు ఉంటుంది. అంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ అంటే ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది. సో మనకు ఈ గ్రాండ్ టెస్ట్ అనేది కదండి ఇది ప్రతి బుధవారం కూడా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఇది ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇది ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి అన్ని పోస్టులు కూడా ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా అంటే కాంప్రహెన్సివ్ కోర్సుకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయాలన్నా ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు 7095606638 లేదా 7095606639 నెంబర్కు మీరు కాల్ చేయండి. సో దీని యొక్క వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ ఐఏఎస్ అబౌట్ డామినోస్ పిజ్జా, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర మనకి యొక్క ఎపిటమ్ ఐఏఎస్ ఉండడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇలా ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యాపీ లెర్నింగ్, థ్యాంక్ యూ.